హలో. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఏపీ హిస్టరీలో ఒక గొప్ప అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఈ మాట చెప్తున్నాను. దక్షిణ భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి మెగాలిథిక్ యుగానికి చెందిన అతిపెద్ద శ్మశాన వాటిక ఏది అన్నది ఇంపార్టెంట్ అండి. అలాంటిది వచ్చినప్పుడు మనం గాని చూస్తే దాన్ని నెక్రోపోలిస్ అంటారండి. ఇది ఇనుప యుగానికి చెందినది. మెగాలిథిక్ అంటే రాక్షస గుళ్ళు అంటారు. మెగాలిథిక్ ఏజ్ అంటారు. ఇందులో మనం గాని చూస్తే హిరేబెనకల్ మనకది కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శ్మశాన వాటిక ఆ యుగానికి మెగాలిథిక్ యుగానికి చెందినది అని అంటారు. మనకు సాధారణంగా మెగాలిథిక్ యుగం అంటే దాన్ని బృహత్ శిలాయుగం అంటారు. ఆ బృహత్ శిలాయుగానికి చెందినటువంటి దాంట్లో 12 రకాల సమాధులు ఉంటాయండి. అందులో డాల్మెన్‌లని ఉంటాయి. ఆ డాల్మెన్‌లు అనేటువంటివి 400 రకాల సమాధులను ఈ హిరేబెనకల్ అనేటువంటి సైట్‌లో గుర్తించడం జరిగింది. చాలా గ్రేట్ అండి అది. సో, కాబట్టి ఇది గతంలో ఇట్లాంటి బిట్ ఎప్పుడూ అడగలేదు. సో, ఇది చాలా ఇంపార్టెంటు. ఈ డాల్మెన్‌లు అనేటువంటివి 400కు పైగా సమాధులు ఇక్కడ దొరికాయి. ఎగ్జామినర్ మనకు 2 విధాలుగా ఫోకస్ చేస్తాడు. ఒకటి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శ్మశాన వాటిక నెక్రోపోలిస్ ఏది మెగాలిథిక్ యుగానికి చెందింది అని అడగచ్చు. అది ఆన్సర్ హిరేబెనకల్, కర్ణాటక, కొప్పల్ జిల్లా అని చెప్పచ్చు. 2 అక్కడ ఏ రకమైనటువంటి యొక్క సమాధులు దొరికాయి అని అంటే లభించాయి, బయటపడ్డాయంటే డాల్మెన్‌లు అని చెప్పవచ్చు. సో, కాబట్టి ఇలాంటి అంశాలు మనకి ఏపీ హిస్టరీలో అత్యంత కీలకం. సో, నెక్స్ట్ అప్డేట్ కోసం ఫాలో అవ్వండి.